నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. తథాగత భగవాన్ బుద్ధునికి మరియు పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి ప్రణామాలు తెలియజేస్తున్నాను. బహుజన యుద్ధబేరు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, సమాచారాన్ని మన సమాజానికి తెలియచేయండి. తెలంగాణ అస్తిత్వం మీద ఆంధ్ర మీడియా సాంస్కృతిక దాడి చేస్తుందా? ఈ విషయంపై నేను మాట్లాడాలని ఈరోజు భావిస్తున్నాను. అటు తెలంగాణ అయినా ఇటు ఆంధ్ర అయినా పాలక కులాలు వేరుగా ఉన్నారు, పాలిత కులాలు వేరుగా ఉన్నారు. అక్కడైనా ఇక్కడైనా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఎదుర్కొంటున్న సామాజిక సమస్యలు, రాజకీయ పరిస్థితులు ఒకే రకంగా ఉన్నాయి. కనుక ఇటు తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఉన్నప్పటికీ వారు ఆంధ్రాలో ఎస్సీ, ఎస్టీల మీద లేదా బీసీల పైన జరుగుతున్న దాడుల గురించి వారు చర్చిస్తూ ఉంటారు. వాళ్ళు కూడా ప్రకటనలు చేస్తూ ఉంటారు, సోషల్ మీడియాలో వారి సానుభూతిని తెలుపుతారు. అలాగే మాకు కూడా, మేము కూడా తెలంగాణలో మా వాళ్ళపైన ఏదన్నా జరిగితే ఆంధ్ర వాళ్ళం మేమేమి మా తెలంగాణ వేరు ఆంధ్ర వేరు అనుకోం. మేము ఎక్కడున్నా సరే, ఎవరైనా సరే మా మూలాలు ఒకటే కాబట్టి బీసీ, ఎస్సీ, ఎస్టీలు దేశవ్యాప్తంగా ఒకే రకంగా ఉంటారు. కనుక తెలంగాణ అస్తిత్వం మీద ఆంధ్ర మీడియా సాంస్కృతిక దాడి. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలైనా తెలంగాణ అస్తిత్వం, స్వంత గౌరవం, సాంస్కృతిక స్వయం ప్రతిపత్తి ఇప్పటికీ పూర్తిగా సాధించలేదు. రాజకీయంగా విడిపోయినా మీడియా సాంస్కృతిక మరియు రాజకీయ స్థాయిలో ఆంధ్ర ఆధిపత్యం మరియు దురాక్రమణ ఇప్పటికీ ఆగలేదు. ఇది స్పష్టమైన సాంస్కృతిక కాలనీ వివాదం. మీడియా ద్వారా కొనసాగుతున్న మానసిక ఆక్రమణ. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్ర మీడియా ముఖ్యంగా TV5, ABN, మహా టీవీ, GSTV, సాక్షి వంటి ఛానల్స్ తెలంగాణ ఉద్యమకారులను ఉద్యమ దొంగలుగా, వేర్పాటువాదులుగా, హైదరాబాదును కాజేసుకోవాలనుకునే అనాగరికులుగా చిత్రీకరించింది. ఈ ధోరణి ఇప్పటికీ కొనసాగుతుంది. తెలంగాణ ప్రభుత్వం ఏమైనా చేసినా అభివృద్ధి చెందలేదు. కేసీఆర్ కుటుంబం అని మొదలుపెట్టి ఆంధ్ర నాయకులు ఏమైనా చేస్తే వికాస పురుషులని కొనయాడటం సాధారణంగా అయిపోయింది. ఇప్పుడు ఉద్యమ నాయకుడు మహాజ్ఞాని పాశం యాదగిరి అన్నను, పృథ్వీ, తులసి చంద్ లాంటి వారిపైన కూడా ఈ మీడియా విమర్శలు చేస్తున్న వారికి బుద్ధి చెప్పాల్సిన అవసరం తెలంగాణ పౌరులకు ఉంది, అలాగే ఆంధ్ర పౌరులకు కూడా ఉంది. ఇటీవల కేవీఆర్ అరెస్ట్ సంఘటనలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు తెలంగాణలో సులభంగా పనిచేయడం, తెలంగాణ హోంశాఖ నిశ్శబ్దం, ఇవి తెలంగాణ రాజకీయ స్వేచ్ఛ ఎంత బలహీనంగా ఉందో చూపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతవరకు ఆంధ్ర బీజేపీ కూటమి ప్రభావంలో ఉందో ఈ సంఘటన బయట పెడుతుంది. విగ్రహాల యుద్ధం, సాంస్కృతిక ఆధిపత్యం. తెలంగాణ ఎన్టీఆర్, బ్రహ్మానందరెడ్డి, రోషయ్య వంటి ఆంధ్ర నాయకుల విగ్రహాలు ప్రతిష్ఠించడం ఒక స్పష్టమైన సాంస్కృతిక ప్రవేశం. తెలంగాణ స్వాతంత్ర యోధులు, ఉద్యమ నాయకులు కొండా లక్ష్మణ్ బాపూజీ, రావి నారాయణ రెడ్డి, గద్దర్ వంటి వారి విగ్రహాలకు సరైన స్థానం దొరకపోవటం యాదృచ్ఛికం కాదు. ఇది ఉద్దేశపూర్వకమైన కుట్రపూరితమైన చర్య. తెలంగాణ ఉద్యమంలో వేలాది మంది బలిదానాలు ఇచ్చినప్పుడు ఆంధ్ర నాయకులు మరియు మీడియా సమైక్యాంధ్రాన్ని అరిచి తెలంగాణ ప్రజలను అణిచివేయడానికి ప్రయత్నించింది. అదే శక్తులు ఇప్పుడు తెలంగాణ గడ్డ మీద కూడా తమ విగ్రహాలను నిలబెట్టుకోవడం ఒక రకమైన విజయగర్వంగా చూపిస్తున్నారు. మీడియా ఎవరిది? రామోజీ ఫిల్మ్ సిటీ వివాదం
నుంచి ఎన్నో కేసుల్లో ఆంధ్ర పెట్టుబడిదారులు, రాజకీయ నాయకులు తెలంగాణ భూములు, వనరులు, మీడియా స్పేస్ను ఆక్రమించుకుంటున్నారు. ప్రజల నిజమైన సమస్యలు, ఉద్యోగాలు, నీటి పంపకాలు, విద్య, వైద్యం మీడియాలో తక్కువ కవరేజ్ పొందుతాయి. బదులుగా ఆంధ్ర తెలంగాణ సామరస్యం, హైదరాబాద్ సంపద ఉమ్మడిది అనే నెరేటివ్ నిరంతరం తీసుకువస్తున్నారు. ఇది సాధారణ మీడియా ధోరణి కాదు. ఇది సాంస్కృతిక ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి చేసే వ్యవస్థీకృత ప్రయత్నం. ప్రజలు చైతన్యవంతులు కావాలి. తెలంగాణ ఉద్యమం ఒకసారి మాత్రమే జరిగేది కాదు. అది నిరంతరం కొనసాగించాల్సిన సాంస్కృతిక రాజకీయ పోరాటం. ఆంధ్ర మీడియా, రాజకీయ నాయకులు తెలంగాణను రాజకీయంగా, సాంస్కృతికంగా బలహీనపరచడం ద్వారా హైదరాబాదు సంపద పైన, తెలంగాణ వనరుల మీద నియంత్రణ కొనసాగించాలని చూస్తున్నారు. తెలంగాణ ప్రజలు ఈ దాడిని గుర్తించి స్వంత మీడియా, స్వంత సాంస్కృతిక వేదికలు, స్పష్టమైన రాజకీయ దృక్పథం ద్వారా బలపడాలి. అదే చేస్తున్నారు వారు. సమైక్యత పేరుతో తెలంగాణ స్వాతంత్ర్యాన్ని కొనసాగించడం అనేది మోసం. తెలంగాణ సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక స్వయం ప్రతిపత్తి లేకుండా నిజమైన విముక్తి సాధ్యం కాదు. తెలంగాణ విడిపోయింది, కానీ తెలంగాణ మనసు ఇంకా విడవలేదు. ఆంధ్ర మీడియా మరియు కొంతమంది రాజకీయ నాయకులు ఆ మనసును కొనసాగుతున్న దాడుల ద్వారా బలహీనపరుస్తున్నారు. ఇది గుర్తించిన తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం ప్రతి తెలంగాణవాది బాధ్యత. లేకపోతే రాజకీయ విభజన కేవలం కాగితపు మాత్రమే మిగిలిపోతుంది. ఈ విషయాలు అర్థం చేసుకొని ఆంధ్రాలోనైనా తెలంగాణలోనైనా ఏదన్నా సమస్యలు వచ్చినప్పుడు బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఒకే భావజాలంలో ఒకరిని ఒకరు సమర్థించుకుంటూ ముందుకు కొనసాగాలి. ఆ విధమైన సామరస్య వాతావరణం బహుజనాలలో ఉండాలని చెప్పి మనవి చేస్తున్నాను. నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్.